మణి, కోవిల్ మణి అని చెప్పి, ఇతను నమక్కల్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. సో ఈ గ్యాంగ్కి ఇతనే ప్రధానమైనటువంటి లీడరు. సో ఇతనితో పాటు సురేష్, తర్వాత కుమార్, దెన్ మణికంఠ, ఈ నలుగురు వ్యక్తులు కలిసి మనకు రీసెంట్గా నెల్లూరు డిస్ట్రిక్ట్లో వేదాయపాలెంలో ఒక మేజర్ అఫెన్స్ చేయడం జరిగింది. సో అఫెన్స్ చేసిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం. అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం, ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా టీమ్ ఫామ్ చేసి మా ఎస్సీపీఓ పుత్తూరు, తర్వాత అట్లాగే సిఐ పుత్తూరు రూరల్, మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్ఐ కేబీబీ పురం, ఎస్ఐ పిచ్చటూర్ అందరూ కలిపి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేయాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయటం. దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా నలుగురిని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళని విచారించగా వీళ్ళు మాకు దగ్గర కూడా దాదాపు టోటల్గా అన్నీ చూసినట్లయితే 9 కేసులు. ఇప్పుడు నవాబ్పేట కేసు పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన 8 కేసెస్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర మనం దాదాపు 190 గ్రాముల బంగారం, అట్లాగే 2.43 కేజీల వెండి, మొత్తం 3 పల్సర్ బైక్స్, అట్లాగే ఏదైతే అఫెన్స్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు అన్నీ కూడా వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది. దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దాదాపు 20,40,000 రూపాయలు విలువ కలిగిన ఆ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రతిభ చూపించి ఈ అంతర్రాష్ట్ర ముఠాని, అంతర్జిల్లా ముఠాని పట్టుకున్నటువంటి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్కి, అట్లాగే మా ఎస్డిపిఓ పుత్తూరు రవికుమార్కి, వాళ్ళ అడిషనల్ మా క్రైమ్స్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా, ప్రకాష్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, అట్లాగే ఇన్స్పెక్టర్ పుత్తూరు, వాళ్ళ టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇంకా వివరాలు చూసినట్లయితే ఈ కోవిల్ మణి అనే అతని మీద దాదాపు 50 కేసులు ఉన్నాయి. అట్లాగే ఈ సురేష్ అనే అతని మీద కూడా 15 కేసులు, మణికంఠ మీద 18 కేసులు, కుమార్ మీద 18 కేసులు. ఇట్లా వీళ్ళు చూసినట్లయితే 18, 15, 50 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ బాగా కరడుగట్టిన దొంగలు. సో ఇలాంటి దొంగల్ని పట్టుకోవడం అనేది నిజంగా ఒక మంచి వర్క్. కాబట్టి మరొకసారి మా సిబ్బంది అంతటికి, వీళ్ళతో పాటు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తిరిగి ఫీల్డ్ మీద వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కృషి చేసినటువంటి ఆ కానిస్టేబుల్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు.